హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మన నిఫ్టీ 50 గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో నిఫ్టీ 50లో మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ అనేది ఒక ఇంపల్స్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుందని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే మనకి 1 2 ఇది మనకి థర్డ్ వేవ్, దాని తర్వాత మనకి ఫోర్త్ వేవ్ ఇక్కడ అనేది అయ్యి ఫిఫ్త్ వేవ్లో మార్కెట్ అయితే వెళ్తుందని చెప్పేసి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఒక ఇంపల్స్ వేవ్ అయితే మనకు ఉంది. మనకి ఇక్కడ ఫోర్త్ వేవ్ ఏదైతే మనకు ఉందో ఫోర్త్ వేవ్ అన్నది మనకు ఒక రన్నింగ్ ప్యాటర్న్ అయితే మనకు వచ్చింది. ఆ రన్నింగ్ ప్యాటర్న్ అయిన తర్వాత మనకి క్లియర్ కట్గా ఈ థర్డ్ వేవ్ అంటే లైక్ ఫోర్త్ వేవ్కి ఫిఫ్త్ వేవ్కి పెద్ద డిస్క్రిమినేషన్ అయితే ఏం లేదు. మనకి ఇలా మూవ్మెంట్ అవుతూనే అందులో నుంచి మార్కెట్ అప్ సైడ్ అనేది అయ్యి మనకి ఆల్ టైమ్ హైస్ అయితే మనకి నిఫ్టీ 50 అనేది మనకి ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో మార్కెట్ అయితే అప్ సైడ్కి వెళ్ళిపోయింది, కానీ ఇందులో క్లియర్ కట్గా మనకు ఒక వేవ్ ప్యాటర్న్ అయితే మనకి ఏం కనపడట్లేదు. ఈవెన్ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ మనకి ఒక క్లియర్ కట్గా ప్యాటర్న్ అయితే మనకి ఏం లేదు. మనం ఇదంతా కూడా ఒక సింగులర్ వేవ్ లాగా అనుకుంటే, సో ఇక్కడ మనకి సింగులర్ వేవ్లో మనకి చూసుకున్నా కూడా మనకి ఇది ఒక ఫస్ట్ వేవ్ అనేది మనకి అయిపోయింది అన్నట్టే మనకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ కరెక్షన్లోకి వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఆల్ టైమ్ హై మనకి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 20,664 వరకు అయితే మనకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మనకి కరెక్షన్ వస్తే మనకి డౌన్ సైడ్లో మనకి 22,756 నుంచి మనకి 22,191 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ప్రైస్ బేస్డ్ కరెక్షన్ అయితే. ఒకవేళ మార్కెట్ టైం బేస్డ్ కరెక్షన్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ 22,756 లెవెల్ ఏదైతే ఉందో ఇదే మనకి ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసి మార్కెట్ ఈ ఆల్ టైమ్ హైకిను అండ్ ఈ 756 మధ్యలో మనకి మార్కెట్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. లేదా ఒక్కొక్కసారి మనకి ఈ ప్రీవియస్ హైని మనకి బ్రేక్ చేసుకొని ఒక కొత్త హైని మనకి ఫామ్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ కూడా మనకి కనిపిస్తుంది. ఇది మన నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి మార్కెట్ ఒక 1.5 వీక్ వరకు కూడా మనకి కరెక్షన్లోనే ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ రేపు లైక్ మళ్ళీ బుల్లిష్ సెంటిమెంట్తోనే ఒకవేళ అప్సైడ్కి వెళ్ళకుండా మనకి ఇదే బేరిష్ సెంటిమెంట్ కంటిన్యూ లైక్ మెయింటైన్ చేసుకుంటూ డౌన్ సైడ్కి వస్తే మనకి 1 వీక్ మినిమం మనకి మార్కెట్ కరెక్షన్లోనే ఉంటుంది. అండ్ మనకి నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే నిఫ్టీలో మనకి క్లియర్ కట్గా మనకి ఒక మంచి వేవ్ ప్యాటర్న్ అయితే మనకి చూపిస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగానే మనకి మంచి బ్రేక్అవుట్స్ అనేది వచ్చి మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మార్కెట్ అయితే మనకి ఇచ్చింది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ వేవ్, ఇది మనకి సెకండ్ వేవ్, దాని తర్వాత మనకి ఇది మనకి థర్డ్ వేవ్లో మనకి 1 2 3 4, దాని తర్వాత మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది అయ్యింది. సో మీకు లాస్ట్ అనాలిసిస్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి ఫామ్ అనేది అవుతుందని చెప్పేసి మనం చూసుకుంటే ఏ వేవ్, బి వేవ్, సి వేవ్, ఇక్కడ డి వేవ్, దాని తర్వాత ఈ వేవ్ అనేది మనకి చాలా షార్ప్గా అనేది మనకు వచ్చింది. సో కామన్గా ఈ వేవ్ షార్ప్గానే మనకు వస్తుంది. అండ్ ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి పోతే మనకి అక్కడ సబ్స్ట్రక్చర్ అనేది మనకి కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఈ వేవ్ అనేది మనకి ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఫిఫ్త్ వేవ్ అంటే మనకి ఫైనల్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోయింది. మనకి 1 2, మనకి 3, ఇది మనకి 4, దాని తర్వాత మనకి ఫిఫ్త్ వేవ్. సో ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయింది. ఇవాళ చూసుకుంటే మనకి ఎండ్ అనేది అయిపోయింది. ఫిఫ్త్ వేవ్లో కూడా మనకి సబ్స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇది 1 2, దాని తర్వాత మనకి ఇది 3, ఇక థర్డ్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయింది. అండ్ థర్డ్ వేవ్లో కూడా మళ్ళీ మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది అయ్యింది. అండ్ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పొజిషన్ తీసుకున్నట్టు మెసేజ్ లైక్ అది పోస్ట్ చేశాను. 400 మన 51,100 దగ్గర నేను 400 మన కాల్ ఆప్షన్ ప్రీమియం బై చేశానని చెప్పేసి చెప్పాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది ఇక్కడ ఫిఫ్త్ వేవ్ వరకు ఎండ్ అనేది అయిపోయింది. యాక్చువల్గా ఇది ఏదైతే మనకి రివర్సల్ అనేది వచ్చిందో నేను ఇంతకంటే ఇంకా లైక్ ఆల్మోస్ట్ 52,456 వరకు కూడా వెళ్తుందని చెప్పేసి అనుకున్నాను. సో నా ఫస్ట్ టార్గెట్ 51,456, 356 సంథింగ్ ఉంది. అండ్ దాని తర్వాత మనకి చూసుకుంటే 591 సంథింగ్ ఉంది. అండ్ ఆ రెండింటి మధ్యలో మనకి 450 దగ్గర కూడా ఒక టార్గెట్ అయితే మనకు ఉంటే, కానీ అది మెన్షన్ చేయలేదు. 350 అండ్ 591 పెట్టాను. అండ్ ఆ టార్గెట్స్ 591 అంటే లైక్ మధ్యలో కొన్ని 591 దగ్గర కొన్ని పొజిషన్స్, దాని తర్వాత కొన్ని పొజిషన్స్ని ఎగ్జిట్ చేసుకొని అండ్ ఫైనల్గా ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆల్మోస్ట్ 900 లెవెల్స్ దాటిందో 900 లెవెల్స్ దాటిన తర్వాత నేను కంప్లీట్గా పొజిషన్స్ అయితే నేను ఎగ్జిట్ చేసుకున్నాను. ఎందుకంటే మాక్సిమం మనకి సింగిల్ డేలో 52,000 మార్క్ని బ్రేక్ చేయదని ఒక సెంటిమెంట్ అదొకటి. అండ్ అది కాకుండా ఈ ఏదైతే మనకి మన
ఈ పుల్ బ్యాక్ అంటే ఎక్స్టెన్షన్ బేస్డ్ ఏదైతే ఉంటుందో ఎక్స్టెన్షన్ బేస్డ్ మనం చూసుకుంటే ఇది మనకి ఎగ్జాక్ట్గా 50% దగ్గర అయితే మనకు వచ్చింది. సో దానివల్ల అక్కడ కూడా నాకు కొంచెం సెంటిమెంట్ అయితే కొంచెం వీక్ అనిపించింది మార్కెట్ అప్సైడ్కి వస్తున్న కొద్దీ. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ నేను ఇంకా మార్కెట్ అప్సైడ్కి వెళ్ళదని చెప్పేసి నేను ఇక్కడ ఎగ్జిట్ అయితే నేను తీసుకున్నాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎగ్జిట్ చేసేటప్పుడు నేను చెప్పాను. అండ్ నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా పడిపోవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 400 నుంచి 970 ప్లస్ అంటే ఆల్మోస్ట్ 980 సంథింగ్ ఎక్కడ వరకు వచ్చింది అది. నేను 970 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా పడిపోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఇది మనకి కంప్లీట్‌గా మనకి ఇక్కడ చూసుకుంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో అంటే కొంచెం 15 మినిట్స్ స్కేల్‌లో వెళ్ళిపోదాం. సో, ఈజీగా ఉంటది అర్థం చేసుకోవడానికి. ఇది మనకి 1, 2 దాని తర్వాత మనకి ఇది 3, 4 దాని తర్వాత మనకి ఇది ఫిఫ్త్ వేవ్. సో, మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ కరెక్షన్ అయితే మనకు వస్తుంది. మనకి హయ్యర్ డిగ్రీలో మనకి కరెక్షన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ వేవ్ దాని తర్వాత ఇక్కడ వరకు మనకి ఫస్ట్ వేవ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మనకి సెకండ్ వేవ్ అంటే మనకి ఇది ఏబీసీ ప్యాటర్న్ అనేది మనకి రావాలా. సో, మనకి ఏబీసీ ప్యాటర్న్ మనకి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 49,706 నుంచి మనకి 48,324 లెవెల్స్ వరకు అయితే మనకి రావాలి ఫ్రెండ్స్. అయితే ఈ 48,324 లెవెల్ని అయితే ఇది బ్రేక్ చేయదు. మాక్సిమం మనకి 48,324 లెవెల్స్ వరకే వస్తుంది. కానీ ఒకవేళ మనకి మార్కెట్ ఈ 48,324 లెవెల్స్ని కనుక మనకి బ్రేక్ చేసుకుంటే ఇది మనకి డీప్ కరెక్షన్ అన్నది అయ్యి మనకి 46,754 లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ అంతవరకు రావాలి అంటే మనకి మార్కెట్‌లో మేజర్ నెగెటివ్ సెంటిమెంట్ అయితే మనకి రావాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 51,000 నుంచి మనకి 46,754 అంటే 4,500 పాయింట్స్ అంటే మనకి ఒక ఈజీ ఒక 5% అయితే మార్కెట్ అయితే మనకి డౌన్ సైడ్‌కి పడాలి. సో, అంతవరకు రాదని అనుకుంటున్నాను. మాక్సిమం వస్తే మనకి ఇక్కడ 48,329 వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్‌కి అయితే మనకి వెళ్ళిపోతుంది. సో, ఇది హయ్యర్ డిగ్రీలో నేను చెప్తుంది. సో, ఇక్కడి వరకు వచ్చి అంటే ఇక్కడ మనకి ఇది మనకి ఇది ఫస్ట్ వేవ్. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా ఇది జిగ్‌జాగ్ ప్యాటర్న్ అయితే మనకి జిగ్‌జాగ్ ప్యాటర్న్ అంటే వాళ్ళ ప్రైస్ బేస్డ్ కరెక్షన్ అయితే మనకి ఇక్కడ వరకు అనేది వస్తుంది. అది ప్రైస్ బేస్డ్ కరెక్షన్ కాకుండా మనకి టైమ్ బేస్డ్ కరెక్షన్ అయితే మాక్సిమం మనకు వస్తే 49,706 ఇక్కడ వరకే వస్తుంది. ఒకవేళ 49,706 వరకు వచ్చి మళ్ళీ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్‌కి అనేది వెళ్ళిపోయి మనకి లైక్ ఫ్లాట్స్ గానీ, ట్రయాంగిల్స్ గానీ ఆ విధంగా మనకి ఫార్మ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే ట్రయాంగిల్ ఇమ్మీడియేట్‌గా ట్రయాంగిల్ ఫార్మ్ కాదు. ఎందుకంటే మనకి సెకండ్ వేవ్‌లో ట్రయాంగిల్స్ అనేది ఫార్మ్ కాదు. ఫస్ట్ ఫ్లాట్ అనేది ఫార్మ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి కనెక్టింగ్ వేవ్ అనేది ఫార్మ్ అనేది అవుతుంది. దాని తర్వాత మనకి ట్రయాంగిల్ అనేది మనకి ఫార్మ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో, ఆ విధంగా మనకి టైమ్ బేస్డ్ కరెక్షన్ అయితే మనకు వస్తుంది. ఆ టైమ్ బేస్డ్ కరెక్షన్ చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 1 వీక్ వరకు అయితే మనకి పట్టే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఇది. సో, ఇక్కడ నుంచి మార్కెట్ మాక్సిమం మనకి కరెక్షన్‌లోనే అనుకుంటుంది. అది డౌన్ సైడ్ కన్నా రావాలా లేదంటే మనకి మార్కెట్ సైడ్‌వేస్ కన్నా వెళ్ళాలి. సో, ఇక్కడైతే మనకి 5 వేవ్ ప్యాటర్న్ అనేది మనకు అయిపోయింది కాబట్టి మార్కెట్ ఇప్పుడు కరెక్షన్‌లోకి వెళ్ళిపోతుంది. సో, డౌన్ సైడ్‌కి మన టార్గెట్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సో, ఒకవేళ మీకు మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుందని మీకు అనిపిస్తే మీరు ఒకవేళ కాల్ పొజిషన్స్ మీరు తీసుకున్నట్టయితే పొజిషన్ సైజ్ చాలా మినిమల్‌గా అయితే పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ గానీ అలా ఏమన్నా అయితున్నా కూడా కొంచెం ప్రైస్ యాక్షన్‌ని చూసి మార్కెట్ ప్రైస్ యాక్షన్ సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాతనే అందులో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ నిజంగానే కొంచెం కరెక్షన్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఒకవేళ అప్ సైడ్‌కి వెళ్తున్నట్టయితే మనకి 52,456 వరకు కూడా మనకి అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.